కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు, బస్సు ఛార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిడ్స్ కాలేజ్ వద్ద ధర్నా చేపట్టారు. కాలేజ్ సిలిండర్లతో, ప్లేట్లతో డప్పు కొట్టి నిరసన తెలిపారు. కిడ్స్ సెంటర్ నుంచి చింతగట్టు సబ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంను బూచిగా చూపెట్టి బీజేపీ ధరలు పెంచుతుందని ఆరోపించారు. కరోనా సమయంలో బ్యారెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు ఎందుకు ప్రజలకు ప్రయోజనం కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమ్మిళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. 8 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కేసీఆర్ గాడిద పనులు తోమిండా అని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజే ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాట ఆడుతున్నాయని ఆరోపించారు. బాధలను గుర్తించి ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ బస్ ఛార్జీల మీద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మరి రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు మరి ముఖ్య అతిథిగా, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు మరి ఈ కార్యక్రమంలో ప్రజల పక్షాన మేము ఈరోజు పెంచినటువంటి ధరలను అన్నింటినీ వెంటనే తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు మరి ఆకాశాన్ని అంటుకుంటున్న వేళ గ్యాస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 460 రూపాయలు ఉన్నటువంటి గ్యాసు ఆ సిలిండర్ ధర ఈరోజు 1050 రూపాయలు, 1040 రూపాయలు అయిందంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు అంటే పెంచితే 650 రూపాయలు పెంచినందుకు 250 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మరి పేద ప్రజలను ఆదుకున్నది వాస్తవం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఈ సందర్భంగా మేము ఒకటే అంటున్నాం, బస్ ఛార్జీలు పెంచుతున్నారు, బంగారు తెలంగాణ అంటున్నారు, మరి పేద ప్రజల నడ్డి విరిచి మరి మేము ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం అని చెప్పి ఫ్రీగా 125 రూపాయలకి కనెక్షన్లు ఇచ్చినాం. మరి వారికి ప్రతిదీ రైతులకు కానివ్వండి, వినియోగదారులందరికీ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలను మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, పేద ప్రజలైనా మీ తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కానీ ఈ ప్రభుత్వం యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి డ్రామాలు, వారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంగా మరి ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి పెంచిన విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొత్తం పెరిగేంత వరకు, తగ్గించేంత వరకు మరి ప్రజల పక్షాన పోరాడదామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పెంచిండ్రు, కరెంటు బిల్లులు పెంచుతాను. కారణం ఏంది? ఒక ఫ్యాన్సీ ప్రోగ్రాం తీసుకొని ఎక్కువ ధర కరెంటు కొని, అనుచితమైన ప్రణాళిక లేక, బుద్ధి లేక అనొచ్చు, ఎక్కువ ధర కరెంటు కొని తక్కువ ధరకు ఇచ్చేటోళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్ని సప్లై చేసుకుంటూ మా మీద భారం మోపుతూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో మాట కూడా చెప్తా ఉన్నాను, ఉత్పత్తికి డిమాండ్కి అవసరమైనటువంటి గ్యాప్ ఏదైతుందో, ఒకవేళ శాస్త్రీయ పరిజ్ఞానం ఉంటే, మీకు కనుక చదువు వస్తే, మీకు కనుక జ్ఞానం కనుక ఉంటే ఉత్పత్తిని ఎందుకు పెంచలే ఈ 7 ఏళ్ళ అని కోరుతా ఉన్నాను. మేము ఉన్నప్పుడు ఉత్పత్తిని పెంచినామా లేదా? భూపాలపల్లిలో 3 ప్రాజెక్టులు పెట్టినామా లేదా?
ఆలోచన చేయమని ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా అనేక రకాలుగా మరి ప్రజలను హింసించుకుంటూ ఈరోజు మరి గ్యాసు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అవసరమైతే రైతుకు అవసరమైనటువంటి డీజిల్, సాధారణ ప్రజలకు అవసరమైనటువంటి గ్యాస్లో, పెట్రోల్లో మరి అధికంగా ధరలు పెంచుతూ ఉన్నారు. ఒక దిక్కేమో వడ్లు కొనరు, ఉత్పత్తులు కొనరు, ఇంకొక దిక్కేమో పెంచుతూ ఉన్నారు ధరలు. దీన్ని ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అవసరమైతే మీరు సబ్సిడీ ఇచ్చైనా ఈ ప్రజానీకాన్ని ఆదుకోవాలి, లేకపోతే మేము పరిపాలన చేయడానికి సాధ్యం కాదు, మాకు వీలైతే లేదు, మాకంత జ్ఞానం లేదు, అంత ప్రణాళికలు లేవు అని నన్ను ఒప్పుకోవాల్సిందిగా బేషరతుగా ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజానీకానికి. ఇదంతా ఆలోచన చేసి రానున్న కాలంలో మేము పెట్రోల్ ధరలు తగ్గేదాకా, గ్యాస్ ధరలు తగ్గేదాకా, విద్యుత్ ఛార్జీలు తగ్గేదాకా మా పోరాటం ఆగదు, పోరాటం కొనసాగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల నడ్డి విరిచే విధంగా ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాసు, కరెంటు బిల్లులు అయినాయి. కానీ అన్నీ ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇక విచ్చల విడిగా ప్రజల మీద పడి దోపిడీ ఒక శ్రీకారం చుట్టింది. వీళ్ళు పోటీ పడుతున్నారు. మరి మొన్నటి వరకు ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నప్పుడు కుయ్యి కయ్యం లేదే. ఇవాళ క్రూడ్ ఆయిల్ దగ్గర పెరిగినప్పుడల్లా పెంచుతూ పోతున్నామని చెప్తున్నారు కదా. మరి క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఎందుకు తగ్గియలేదు అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదన్నీ వదిలిపెట్టి ఇక కరెంటు ఇక్కడికి వచ్చే వరకు కరెంటు చూడండి ఎంత దౌర్భాగ్యం. సుమారు 40,000 కోట్ల రూపాయలు వివిధ కంపెనీలకు వెళ్ళి రావాల్సినవి ఉన్నాయి, వివిధ శాఖలకు వెళ్ళి. వాటిని వసూలు చేయ చేతగాక దద్దమ్మల తిరిగి ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము ప్రజల మీద భారం మోపడానికి అతి భయంకరంగా రేట్లు పెంచి కరెంట్ ఛార్జీలలో డెవలప్మెంట్ ఛార్జ్ అని చెప్పి అదో వంక పెట్టేస్తున్నారు ఇవాళ. అదేవిధంగా ఇక మహిళలు గ్యాస్ చూడండి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. అసలు మేము కాంగ్రెస్ హాయంలో ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము కాంగ్రెస్ హాయంలో ఏది ఉన్నా, క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినా, ఏది పెరిగినా, గ్యాస్ రేటు పెరిగినా ఆ కంపెనీకి రాబోయే కాలంలో కడతామని చెప్పి బాండ్లు ఇచ్చినాం తప్ప ప్రజల మీద మాత్రం మేము భారం మోపలేదని చెప్పడానికి గర్వంగా చెప్తున్నాను. ఇవాళ సిగ్గు శరం లేకుండా ఇవాళ రాజకీయాలు ఎంతసేపు ఎవరిని ఎట్లా తీసుకుపోదామా, ఎవరిని అడ్డదారులు తీసుకుపోయి కొనుక్కుందామా అనే ఆలోచన రాజకీయాలు తప్ప. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ వివిధ సమయంలో మరి అభివృద్ధి మీద కానివ్వండి, జిల్లా అభివృద్ధి మీద కానివ్వండి, ప్రజల అభివృద్ధి మీద కానివ్వండి, ఆ యొక్క కాన్సన్ట్రేషన్ లేకుండా పోయి ఎంతసేపు పార్టీలను అనగదొక్కుదాం, ఏడీలని, సిబిఐలని, సిఐలను పెట్టుకుని ఇదే దుకాణం తప్ప కింది స్థాయి దాకా ఇదే దుకాణం పెట్టుకున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పోరాటంలో ప్రజలందరూ మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను.